वाह क्या लड़का है, वेरी हैंडसम बॉय। Oh man. First thing before you start, just clean your bike. Clean ante dummu gatra. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఏం లేదు, జస్ట్ కొంచెం రా టాక్ అలాగ అనమాట. ఐమ్ జస్ట్ గోయింగ్ టు మై ఆఫీస్. చాలామంది ఏమంటారంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హిమాలయన్ 411 అనేది లాంగ్ రైడ్స్కి ఆఫ్ రోడింగ్ చేయడానికి మాత్రమే ఫన్గా ఉంటుంది, బట్ డైలీ కమ్యూట్గా యూజ్ చేయడానికి అంత ఫన్గా ఉండదని. బట్ ఇట్స్ దేర్ ఒపీనియన్. నాకు వచ్చేసి ఏంటంటే డైలీ దీన్ని రైడ్ చేస్తే వచ్చే ఫన్ ఈజ్ డిఫరెంట్. అండ్ సి యా, ఐ అగ్రీ, ఇది లాంగ్ రైడ్స్కి ఆఫ్ రోడ్కి కావాలి. బట్ మనకు సిటీలో ఉన్న రోడ్స్కి ఆ పాట్ హోల్స్కి యూ నీడ్ ఒక అడ్వెంచర్ బైక్. ఇది డైలీ కమ్యూట్కి పనికిరాదు అని అంటారు. ద రీజన్ ఏంటంటే ట్రాఫిక్. బట్ ఇప్పుడు ఇంత ట్రాఫిక్ ఉందా, ఇంత ట్రాఫిక్ అవ్వడానికి ఒక పెద్ద రీజన్ ఏమి ఉండదు. ముందు ఒక ఎదవ ఉంటాడు, ఆ ఎదవ రోడ్డు మీద పార్క్ చేయడము, లేకపోతే సిల్లీ రీజన్ వల్ల ఇంత ట్రాఫిక్ అవుతుంది. 70% ఆఫ్ ది టైం ట్రాఫిక్ రీజన్ ఏంటంటే మనిషి స్టూపిడిటీ అన్నమాట. ఇంక రిమైనింగ్ 30% వచ్చేసి నారో రోడ్, స్పాట్ హోల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటెవర్. ఏం లేదు ఇక్కడ ట్రాఫిక్. సో బేసిక్గా చాలా సిల్లీ రీజన్స్ వల్ల ట్రాఫిక్ అనేది అయింది అనమాట. అలాంటి సిల్లీ రీజన్స్లో నుంచి నేను పిక్ చేసుకున్న ఒక్క సిల్లీ రీజన్ ఏంటంటే యూటర్న్స్ వల్ల ఎప్పుడు ట్రాఫిక్ అవ్వదు. బట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ అని ఫీల్ అయిపోయే మనిషి, యా, మనం ఆ యూటర్న్స్ని అప్రోచ్ అయ్యే విధానం ఉండి చూసావా, దానివల్ల ట్రాఫిక్ అయింది. ఈ యూటర్న్స్ని మనం ఎలా అప్రోచ్ అవుతామని నేను 3 కేటగిరీస్గా డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి మ్యాథమెటిషియన్, సెకండ్ వన్ వచ్చేసి క్రియేటర్, థర్డ్ వన్ వచ్చేసి ఇది వాళ్ళకే తెలియాలి. సో ఈ ఫస్ట్ మ్యాథమెటిషియన్స్ కేటగిరీ వచ్చేసి ఏంటంటే బేసిక్గా వీళ్ళకి రోడ్డు అవతల వైపు ఉన్న ఒక గల్లీలోకి వెళ్ళాలి. సో మన సుబ్బారావు ఆ గల్లీని దాటి ఒక యూటర్న్ తీసుకొని అవతల వైపు రోడ్లోకి వెళ్ళి తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనం డెస్టినేషన్ రీచ్ అయిపోవచ్చు. బట్ మన సుబ్బారావు చిన్నప్పుడు చదువుకున్న రేఖాగణితం అనేది గుర్తొచ్చింది అనమాట. అప్పుడు వెంటనే మన సుబ్బారావు క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ గల్లీకి దగ్గరలో ఇంకో యూటర్న్ ఏమైనా ఉందా అని చెప్పేసి. అది కరెక్ట్ యూటర్నా కాదా అనేది మనకు సంబంధం లేదనమాట. దగ్గరలో ఉందా లేదా అనేది ఒక్కటే మ్యాటర్. సో ఇప్పుడు మన సుబ్బారావు పాయింట్ ఏ టు పాయింట్ బి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాడనమాట. ఇందులో షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్న యూటర్న్ని సెలెక్ట్ చేసుకొని ఆ యూటర్న్ తీసుకొని, బట్ ఈ యూటర్న్ తీసుకుంటే వాడు వెళ్ళాల్సిన గల్లీకి వెళ్ళడానికి రోడ్డు ఉండదు, ప్రాపర్ రోడ్డు ఉండదు. సో అప్పుడు ఏం చేస్తాడంటే మనోడి డెస్టినేషన్ గల్లీకి తీసుకున్న యూటర్న్కి డయాగ్నల్గా ఒక డైరెక్షన్ క్రియేట్ చేసుకుంటాడు అనమాట. ఆ డయాగ్నల్ డైరెక్షన్ మనోడు రీచ్ అయినంతసేపు ఆ రోడ్లో ఉన్న వెహికల్స్ అన్నీ ఆగాలన్నమాట. అది వన్ ఆఫ్ ది స్టూపిడ్ రీజన్ ఫర్ ట్రాఫిక్. అడుగు మన సుబ్బారావు ముందు యూటర్న్ అవసరం లేదన్నమాట. సుబ్బారావు, నీకు ఎంత మాత్రం రేఖాగణితం అంటే ఇష్టం అంటే
దాన్ని రోడ్డు మీద అప్లై చేయాలంటాయా? బేసిక్గా మనిషి అనేవాడు ఈ ట్రాఫిక్లో డైలీ ట్రావెల్ చేసి ఏదో ఒక రోజు సైకోనా కొడుకు అయిపోతాడు అన్నమాట. అది మాత్రం పక్కా. ఇప్పుడు 7 అయింది కదా, అది 1 నెలలకు ముందే ఖచ్చితంగా ఒక 2-3 స్టార్ట్ అయిపోతారు అన్నమాట. అంత ఉత్సాహం పని ఏమి ఉండిద్దో నాకైతే అర్థం కాదు. మన సెకండ్ కేటగిరీ వచ్చేసి క్రియేటర్స్. వీళ్ళేంటంటే తెలుగులో ఒక సామెత ఉండిద్ది, అవకాశాలు రావు క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. వీళ్ళు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. సో పీక్ టైమ్స్లో ట్రాఫిక్ ఎక్కువ ఉండిద్దని చెప్పేసి మన ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తారంటే ఒక వైడ్ రోడ్ని 2గా డివైడ్ చేస్తారు, 2వేగా. సో ఇలా డివైడ్ చేయడానికి మధ్యలో బ్యారికేడ్స్ కానీ లేకపోతే తాడుతో కానీ డివైడ్ చేస్తారు. అయితే మనోడు అవకాశాలు కోసం వెయిట్ చేయకూడదు, క్రియేట్ చేసుకోవాలని ఫిలాసఫీని ఫాలో అవుతాడు. కాబట్టి మన సెకండ్ కేటగిరీలో సుబ్బారావుకి ఏంటంటే యూటర్న్ తీసుకోవాలి. బట్ నార్మల్ యూటర్న్స్ తీసుకోవడం మనోడికి ఇష్టం ఉండదు. అండ్ యూటర్న్ వచ్చేసి ఒక ముందు 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. బట్ ఈ 100 మీటర్స్ ట్రావెల్ చేయడం మన సుబ్బారావుకి ఇష్టం ఉండదు. అంటే ఈ 100 మీటర్స్ వల్ల ఖర్చు అయ్యే పెట్రోలు టైము వేస్ట్ చేయడం మన సుబ్బారావుకి అస్సలు నచ్చదు. సో మనోడు ఏం చేస్తాడంటే సింపుల్గా ఈ అడ్డంగా పెట్టిన బ్యారికేడ్స్లో ఒక సందు క్రియేట్ చేయడము, లేకపోతే ఆ తాడుని నీట్గా ఎత్తేసి అష్టదిగ్బంధనాన్ని కట్ చేసి యూటర్న్ తీసుకుంటాడు అనమాట. అదిగో మన సుబ్బారావు ద క్రియేటర్ అనమాట. ముందు యూటర్న్ ఉంది, బట్ ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి. సో మన సుబ్బారావు అష్టదిగ్బంధనాన్ని కట్ చేసేంతవరకు రోడ్డుకి అవతల వాళ్ళు ఇద్దరు ఆగాలన్నమాట. ఎందుకు సుబ్బారావు 100 మీటర్లు వెళ్తే ముందు యూటర్న్ వస్తుంది, ప్రశాంతంగా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ చేతబడులు మనకు అవసరం ఉంటావా? నెక్స్ట్ థర్డ్ కేటగిరీకి ఏం నింపెట్టాలో నాకే అర్థం కాలేదు. అంటే విషయం ఏంటంటే బేసిక్గా థర్డ్ కేటగిరీలో మళ్ళీ 2 సబ్ కేటగిరీస్ ఉన్నాయి అన్నమాట. అవేంటి అంటే ఫస్ట్ సబ్ కేటగిరీ వచ్చి వీళ్ళకి యూటర్న్ తీసుకోవాలి, సెకండ్ కేటగిరీ వచ్చి వీళ్ళకి యూటర్న్ అవసరం లేదు. సో నీకు ఒక రోడ్డు ఉంది, యూటర్న్ ఎక్కడుందని చెప్పేసి ఒక బోర్డు కూడా ఉంటుంది అన్నమాట. బట్ ఈ యూటర్న్ అవసరం లేని వాళ్ళు ఈ బోర్డుతో పని లేదు. వీళ్ళు ఆల్వేస్ రైట్ సైడ్ లేన్లోనే వెళ్తారు ఎక్కడ వరకు, యూటర్న్ అప్రోచ్ అయ్యేంత వరకు. వన్స్ యూటర్న్ ఎప్పుడైతే వచ్చిద్దో అప్పుడు నీట్గా లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసేసి చిన్నగా వస్తారనమాట నత్తల్లాగా. అండ్ సబ్ కేటగిరీ 2 వచ్చేసి వీళ్ళకి యూటర్న్ తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారు, సబ్ కేటగిరీ 1 ఆ లేన్లో వెళ్తున్నప్పుడు నేను స్ట్రైట్గా వెళ్ళే లెఫ్ట్ లేన్లో వెళ్తాను. ఎప్పుడైతే యూటర్న్ అప్రోచ్ అవుతానో అప్పుడు నేను కూడా నత్తలాగా చిన్నగా యూటర్న్ తీసుకుంటాను. వీళ్ళిద్దరూ కొలైడ్ అయ్యారనుకోండి ఇంకంతే, సర్వనాశనం. ఎందుకు సుబ్బారావు, స్ట్రైట్గా వెళ్ళాలనుకుంటే మంచిగా లెఫ్ట్ లైన్లో వెళ్ళిపో ప్రశాంతంగా. ఎవడొస్తాడు నిన్ను? నువ్వు యూటర్న్ తీసుకోవాలనుకో రైట్ లైన్లో వెళ్ళిపో, మంచిగా యూటర్న్ తీసుకో. ఎందుకు ఈ కన్ఫ్యూజన్? లుక్ ఎట్ దట్ XUV 700. వాడు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ యూటర్న్ తీసుకున్నాడు. చెత్త. ఏమన్నా బ్రో వాళ్ళని అసలు ఎందుకు అంత అవసరం ఏంటి? అమ్మా ప్రశాంతంగా ఏంట్రా ఇంటికి వెళ్తున్నాను ఈరోజు అనుకుంటున్నా, ట్రాఫిక్ తక్కువ ఉంది చిల్లుగా వెళ్తున్నాను ఏంట్రా అని అనుకున్నానో లేదో, దరిద్రం ఇలా ఉందన్నమాట. ఫుల్ వర్షం. ఈ వీడియో చూసి ఏ సుబ్బారావు మారకపోయినా పర్లేదులే, కానీ కొత్త సుబ్బారావులు క్రియేట్ అవ్వకుండా ఉంటే చాలు. అదిదా మ్యాటర్.